మీ మీ లైఫ్లో మీ జర్నీలో అగైన్ ఇంకొక చిన్న నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన సెగ్మెంట్ వచ్చేసి సీనియర్ యాక్టర్స్ ఉండే కదా సావిత్రమ్మ గారు, ఆవిడ ఎపిసోడ్ ఒకటి ఉంది కదా మీ లైఫ్లో. సో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దట్ ఎపిసోడ్, అది కూడా కొంచెం కొంచెం షాకింగ్ ఉండింది నాకు. ఏం లేదన్నా, అది నిజంగా చెప్తున్నాము. మాకు ఫస్ట్ 2 షోరూమ్లు ఉండే, లలితా జ్యువెలరీ చెన్నై, లలితా జ్యువెలరీ మధురై. దాని తర్వాత మేము ఇంకా 5 షోరూమ్లు చేసాం. నాకు తెలిసి 150 to 200 ఒక టాయిలెట్ బాత్రూమ్ సైజ్ ఎంత ఉంటుంది, ఒక బాత్రూమ్ కమ్ టాయిలెట్ ఉంటుంది 150. నాకు తెలిసి ఒక 250 స్క్వేర్ ఫీట్ ఉంటే పెద్ద విషయం. అది కూడా లోపల ఏసీ యూనిట్ ఉండేది. అక్కడ ఒక డోరు చాలా లోపల 4 కూర్చోవచ్చు అంతే. ఓకే, ఇంకా 2 నిలబడవచ్చు, అంత చిన్న ప్లేస్ అనమాట. అక్కడ కార్పొరేట్ ఆఫీస్ ఉండేది. దాని తర్వాత మనం 5 షోరూమ్లు అయిపోయినాయి, ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా, కంప్యూటర్స్ అవన్నీ వచ్చినాయి. సో చాలేదు. మేము సావిత్రి గణేష్ వాళ్ళ బిల్డింగ్ ఉంది కదా, అది వాళ్ళ హౌస్ గుజరాత్ రోడ్లో హౌస్. అక్కడ పోయి మేము రెంటల్ ఉంది అని చెప్పి ఎవరి మూలంగా పోయినాము, చూసాము, రెంట్కి తీసుకున్నాము. రెంట్కి తీసుకొని కొంచెం ఫర్నిచర్ అంతా ఉండింది లోపల ఉంటే మేము అడిగామన్నమాట. ఏమ్మా అంటే, లేదు ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉండేది, వాళ్ళు ఖాళీ చేసుకొని వెళ్ళిపోయారు అన్నారు. వీళ్ళేంద్రా అంత ఫర్నిచర్ వదిలేసి ఖాళీ చేసుకొని వెళ్ళిపోయారు అని చెప్పి నేను అడిగాను. లేదు సొంతది కొనేసి పెద్దది కట్టుకొని వెళ్ళిపోయారు కిరణ్, ఇది చాలా రాసి అయిన బిల్డింగ్, తెలుగులే స్పీకింగ్ తెలుగు, సో చాలా రాసి అయిన బిల్డింగ్ సరే అని చెప్పి నన్ను కొంచెం ఒక నెగిటివ్గా ఆలోచన వచ్చింది. సో నేను ఇమీడియట్గా మేము దాన్ని రెంట్గా తీసుకున్నాము. తర్వాత నేను ఆ అమ్మ చెప్పినట్టే నేను కూడా సొంత ప్రాపర్టీ కొన్నాను, కార్పొరేట్ ఆఫీస్ కట్టాను. సో మనం కరెక్ట్గా 7-8 months ఉన్నప్పుడే నేను మా రాజేష్ అనమాట, మా మెయిన్ స్టాఫ్ నాతో ఉంటాడు. రాజేష్ పోయి పైకి పోయి, అంటే పైన కదా మిద్ది పైన, వాళ్ళు 4th floor అనుకుంటా, మేము 1, 2, 3 మాది. ఓకే, గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్. అంటే సడన్ రైట్ దిస్ హ్యాపెన్, మేము వెళ్ళిపోతామని అక్కడ నాకు అర్థం కాలేదు. అక్కడ మేము 6 monthsలో మూవ్ అయిపోతున్నాం. అక్కడ ఇంటీరియర్ ఆల్మోస్ట్ 2 floorలు అయిపోయినాయి, ఇంకా 3 floorలు ఉన్నాయి, చేస్తున్నాం అన్న. లేదు మేము ఎక్కడ పోయేదానికి లేదు, మేము వెళ్ళిపోతున్నాం, తీసుకో బిల్డింగ్ అనేది. నా ముందరే ఎవరికో ఫోన్ చేశారు, స్పీకర్లోనే ఎక్స్ అమౌంట్ పట్టి. నాకు నేను పోయింది ఖాళీ చేసుకొని వెళ్ళిపోదాం చెప్పేదానికి. సో సడన్లీ అంతా ఇది అంతా 5 minutesలో జరుగుతుంది. నేను కూడా ఓకే చేసుకొని వచ్చేసాను. ఈ రోజు కూడా మా బిల్డింగ్ పేరు సావిత్రి గణేషన్ బిల్డింగ్. అదే సార్, నేను చూసాను గూగుల్లో. అవును, మేము మార్చలేదు. గూగుల్ కూడా అట్లే ఉంది, సావిత్రి గణేషన్ అట్లే ఉంది. లలిత కార్పొరేట్ ఆఫీస్ లేదు, మేము అడ్రస్ కావాలని పెట్టాం, కానీ బిల్డింగ్ పైన పేరు మటు మేడం పేరే ఉంది.